ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి రక్షకునికి నా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నా తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా ఇంతవరకు మనందరినీ కూడా క్షేమంగా ఉంచి కాపాడుతూ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి ఆత్మీయంగా మనందరినీ కూడా బలపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తూ రక్షణ ధ్వని కార్యక్రమం ద్వారా మీరందరూ బలపడుతున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంగా ఆరాధన ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలు విజయవంతంగా ఈ పరిచర్యను పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో వారు ప్రవేశించారు. కాబట్టి నిజంగా దేవుడు ఆరాధన ఛానల్ పరిచర్యను ఇంకా గొప్పగా దీవించాలని, మరి అనేక ప్రాంతాలలో ముఖ్యంగా దేవుని కృప ద్వారా మరి ఎంతోమంది ఈ పరిచర్య ద్వారా ఈ టీవీ ఛానల్ ద్వారా ఎంతోమంది దాంట్లో వచ్చే వాక్యోపదేశాలు సందేశాల ద్వారా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది బలపడుతూ ఉన్నారు. నిజంగా వ్యక్తిగతంగా మరి ఆరాధన ఛానల్ కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ఆ పరిచర్యను ముఖ్యంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలన్నది నా యొక్క ప్రార్థన. మరొకసారి నేటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. నిరాశతో ఉన్నారా? బాధతో అనారోగ్యాలతో జీవితం పైన విరక్తి చెందుతూ బాధపడుతూ ఉన్నారా? ఏ విషయంలో నిరాశ చెందకండి, ఏ విషయంలో చింతించకండి. ప్రభు చెప్తాడు కదా, మీరు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేయండి అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఏ విషయంలో చింతించనవసరం లేదు. మనం చింతించి కూడా మనమేమి చేయలేం కదా. కాబట్టి ప్రతి విషయం దేవునితో పంచుకోగలిగితే, మన తండ్రితో పంచుకోగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. మరొకసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ సభ్యులు, షేర్పల్లి గ్రామానికి సంఘానికి చెందినటువంటి సోదరులు మోజెస్ గారు, వారి యొక్క కుటుంబం, వారి బిడ్డలు, దేవుడు ఆ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతో కష్టజీవులు కష్టపడుతూ మరి ప్రయాసపడుతూ వచ్చిన దాంట్లో ఒక భాగం మరి ఈ టీవీ పరిచర్య కొరకు చేతులు చాపడం దేవుడు వారి యొక్క ఆశను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ త్యాగపూరితమైన హృదయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆ కుటుంబాన్ని ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చాలా అద్భుతమైన మాట రాజైనటువంటి సొలొమోను పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. బైబిల్ గ్రంథంలో తన ఆరంభము కూడా చాలా అద్భుతమైన ఆరంభం. దేవుని యొక్క సహాయము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత తన ఆత్మీయ యాత్రను ఒక రాజుగా తన యొక్క బాధ్యతను ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయం పొందుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తాం. ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు సొలొమోను. దేవా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము వివేచన సరిపోదు దేవా, నా తెలివి సరిపోదు, కాబట్టి నాకు మీ సహాయం కావాలి అని దేవుడు నచ్చే ప్రార్థన చేశాడు మరి సొలొమోను రాజు. నిజంగానే దేవుడు తనకు అద్భుతమైనటువంటి జ్ఞానము, తెలివి, వివేచన దేవుడివ్వడం జరిగింది. నిజమే, లోకంలో నాకు తెలిసే అంతటి జ్ఞానవంతులు ఎవరు లేరేమో, అంత అద్భుతమైనటువంటి జ్ఞానమును దేవుడు తనకు ప్రసాదించాడు. దానితో మరి గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపించడం జరిగింది. అంతేకాకుండా అనేక మంది తనకు భార్యలుగా కుటుంబాలు కలిగి ఉండడం, రాజ్యం కలిగి ఉండడం, రాజ్యంలో గొప్ప ఆస్తిపాస్తులు కలిగి ఉండడము, ఒక గొప్ప ధనవంతుడిగా, ధనికుడిగా, ఐశ్వర్యవంతుడిగా సొలొమోను రాజు పేరుకెక్కడము మనము వాక్యంలో చూస్తూ ఉంటాం.
మరి అంతేకాదు తనకు లోటు లేకుండా మరి ఎన్నో అనుభవించాడు. ఆయన సుఖభోగాలన్నిటిని కూడా మరి అనుభవించాడు. ప్రతీది కూడా అనుభవపూర్వకంగానే ఆయన మాట్లాడతాడు కదా. గమనించండి, ఆయన రాసినటువంటి ఈ గ్రంథాలలో పరమగీతం కానీ, సామెతలు కానీ, ముఖ్యంగా ప్రసంగి గ్రంథం కానీ, వీటన్నిటిలో కూడా తాను అనుభవపూర్వకంగా అనుభవించి చివరికి ఒక ఆలోచనకు, ఒక అవగాహనకు, సరైనటువంటి అండర్స్టాండింగ్కి రావడం జరిగింది, అవగాహనకు రావడం జరిగింది. అవగాహనతో కూడినటువంటి పలుకులు ఈ ప్రసంగి గ్రంథంలో రాజైనటువంటి సొలొమోను రాయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నిజమే, మనందరికీ తెలుసు, ప్రసంగి గ్రంథము ఆరంభంలోనే ఆయన ఒక మాటతో మరి ఆరంభిస్తాడు. ఏంటంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. భూమి క్రింద, సూర్యుని క్రింద మనుషుడు పడే ప్రతి ప్రయాసము కూడా వ్యర్థమే అనే మాటతో రాజైనటువంటి సొలొమోను ఆరంభించినట్లుగా మనం చూస్తాం. నిజమే, మనుషుని యొక్క ప్రయాసంలో ఏముంది, ఏమి మిగులుతుంది? మనుషుని ప్రయాసం, నేడు మనుషుని యొక్క జీవిత విధానం చూస్తే, నేటి ప్రజల పరిస్థితి చూస్తే కేవలం ప్రయాసమే. ప్రయాసముతో ఎంతో సంపాదిస్తున్నారు, ఏదో సాధిస్తున్నాం అనుకుంటారు, కానీ లోకంలో మిగిలేదేముంది? సంపాదించినది ఏదైనా మనం తీసుకొని వెళ్ళగలమా? ఎంత ధనికులైనా, పేరు ప్రఖ్యాతలు గడించిన వారైనా కదా, గొప్ప గొప్ప హోదాలో ఉన్నవారైనా, ఎవరైనా సరే కానీ ఒకరోజు సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాలి. ఏంటి మరి? అందుకోసమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, దేవుడు మానవ కోటికి విధించిన విధి. దేవుడు మానవ కోటికి విధించిన విధి. అది సొలొమోను గారు రాసిన మాటనే మనం 13వ వచనం లాస్ట్ భాగంలో మాట చదివాం. మానవ కోటికి ఇదియే విధి. నిజంగా మానవ జీవిత పరమార్థం ఏంటి? ఇంతకు మనుషుని జీవితం ఏంటి? మనుషుడు లోకంలో బ్రతకడము సంపాదించడానిక? మనుషుడు లోకంలో బ్రతకడము సుఖభోగాల కొరకేనా? మనుషుడు దేనికోసం బ్రతకాలి? మనుషుడు ఎందుకు బ్రతకాలి? మనుషునికి దేవుడు విధించిన విధేంటి? మనుషుని కర్తవ్యం ఏంటి? మనుషుడు చేయవలసిందేంటి? గమనించండి, కేవలం మనుషులే బ్రతుకుతున్నారా? లోకంలో జంతువులు బ్రతకడం లేదా? పక్షులు బ్రతకడం లేదా? జలచరాలు బ్రతకడం లేదా? ప్రతిదీ బ్రతుకుతున్నాయి కదా. అటువంటప్పుడు మనుషుని ప్రయాసానికి అర్థమేముంది? ప్రతిరోజు ఉదయకాలమే వేకోనే లేస్తారు, చాలా రాత్రి వరకు కూడా ప్రయాసపడేవారు ఉన్నారు. అంతేకాదు, రాత్రి కూడా నైట్ డ్యూటీస్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో ఫ్యాక్టరీస్ కూడా డే అండ్ నైట్ కూడా వర్క్ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. గమనించండి, మరి ఇంతకీ మనుషునికి ఏంటి అసలు? మనుషుని యొక్క జీవిత పరమార్థం ఏంటి? మనుషుని జీవితం ఇంతేనా? ప్రయాసమేనా? అందుకోసమే రాజైన సొలొమోను చక్కటి మాటలు, మనుషునికి దేవుడు విధించిన విధేంటి, మనుషుడు చేయవలసిన పనేంటి, మనుషుడు అనుసరించవలసిన విధానం ఏంటి, తన కర్తవ్యం ఏంటి, తన బాధ్యత ఏంటి, తను చేయవలసిందేంటి, ఇవి మనం గుర్తించగలిగితే చాలా మంచిది. అందుకోసమే రాజైన సొలొమోను 3 విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాడు. 3 విషయాలు గుర్తు చేస్తున్నాడు. దయచేసి ఆ 3 విషయాలు జాగ్రత్తగా నేర్చుకుని చక్కగా ముగించుకుందాం. ఇక్కడ 13వ వచనంలో అంటాడు కదా, ఇదంతయు వినిన తర్వాత కదా, మీరు చదవండి, దేవుని చిత్తమైతే ప్రసంగి గ్రంథం అంతా చదవండి. అదంతా ధ్యానించిన తర్వాత, విన్న తర్వాత, తలంచిన తర్వాత ఒక అవగాహనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట. తెలియక మాట్లాడడం లేదు, లేకపోతే అనాలోచనగా, అవివేకిగా, అజ్ఞానిగా కాదు మాట్లాడుతుంది. ఒక జ్ఞానిగా మాట్లాడుతున్నాడు సొలొమోను. జ్ఞానము కలిగి మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, ఆ రిజల్ట్ ఇదే కదా, దాంట్లో వచ్చినటువంటి ఫలితార్థం ఇదే, దాంట్లో అర్థమైన విషయం ఇదే, దీని ద్వారా మనకు వచ్చినటువంటి అవగాహన ఇదే. ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ తీర్పులోనికి తెచ్చును. మొట్టమొదటి విషయం, దేవుడు మానవునికి విధించిన విధి, కర్తవ్యం, మానవుడు చేయవలసిన పని ఏంటి అంటే, మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఒక మనిషి దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలి. భూమి మీద బ్రతికినంత కాలం మనుషుడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. తెలుగులోనైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లోనైతే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట ప్రతిసారి కూడా, ఫియర్ ఆఫ్ ద లార్డ్,
దేవుని యందు భయము, దైవ భయము కలిగి బ్రతకాలి. దైవ భయము అంటే దేవునికి భయపడ్డము అంటే అర్థం ఏంటి? దేవునికి భయపడ్డము అంటే ఆయన కొడతాడని, ఆయన తిడతాడని, ఆయన శిక్షిస్తాడని అటువంటి భయం కాదు. ఆంగ్లంలో రెవరెన్షియల్ ఫియర్ అంటారు. అంటే ఒక గౌరవప్రదమైన భయం, గౌరవముతో కూడిన భయం కదా. దేవుని యొక్క శక్తి, ఆయన జ్ఞానము, ఆయన పవిత్రత పట్ల ప్రగాఢమైన గౌరవం కలిగి ఉండడం. అంతేకాదు, జీవితంలోని అన్ని అంశాలపై కూడా దేవుడు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడని, ఆయన యొక్క అధికారాన్ని గుర్తించి ఆయనకు భయం కలిగి, ఆయన యందు భయం కలిగి, ఆ గౌరవం కలిగి మనం బ్రతకడం. గమనించండి, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. మా నాన్నగారు అంటే ఎంతో భయం. భయము అంటే కొడతాడనా, తిడతాడనా? లేదు లేదు, ఆయనకు నాకున్న సంబంధాన్ని బట్టి ఆయనంటే నాకు గౌరవం. ఆయన ముందు నిలబడాలి అంటే నిలబడలేం. ఆయన కూర్చున్న స్థలంలో కూర్చోవాలంటే నేను కూర్చోలేను. ఎందుకు అంటే అది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక రెస్పెక్ట్. అది గమనించండి, ఆయనకున్నటువంటి ప్రత్యేకత, ఆయనకున్నటువంటి హోదా, ఆయనకున్నటువంటి సాక్ష్యము, ఆయనకున్నటువంటి ఒక మంచి ఆత్మీయత, ప్రార్థన జీవితం, మోకాళ్ళ అనుభవం, ఆయన పరిచర్యలో కలిగి ఉన్నటువంటి ఒక మంచి అద్భుతమైన అనుభవం, సాక్ష్యం. అందుకోసమే మా నాన్నగారు అంటే, మరి దైవజనులు రూబేన్ గారు, తను అంటే నాకెంతో గౌరవం, భయం. ఇప్పుడు మేము నలుగురం సంతానం. ఇప్పటికీ కూడా మాకు వివాహాలయ్యాయి, మాకు పిల్లలున్నారు. అయినా సరే మా తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం. దేవుని విషయంలో కూడా అదే కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి మనం బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకడానికి వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు, తెలివికి మూలము. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు, గొప్ప గొప్పవారు, అబ్రహాము లాంటి వారు, దావీదు లాంటి వారు, యోసేపు లాంటి వారు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి బ్రతికారు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడకు, కానీ దేవునికి భయపడాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నీ తండ్రి, నిన్ను పుట్టించినవాడు, నీకు జన్మనిచ్చినవాడు. అంతేకాదు, నీవు పాపంలో ఉండగా పాపంలో నుండి నిన్ను విడిపించడానికి నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తాన్ని చిందించినవాడు, పాప జీవితంలో నుండి విడిపించి దాసుడుగా ఉన్నటువంటి నిన్ను కుమారునిగా స్వీకరించిన వాడు. అటువంటి ఇన్ని కార్యాలు నీ పట్ల జరిగించిన వానికి భయము కలిగి బ్రతకడంలో తప్పేముంది చెప్పండి? గౌరవము కలిగి, రెస్పెక్ట్ కలిగి, దేవుడు అంటే గౌరవించాలి కదా. ఆయనను గౌరవించాలి, ఆయన సన్నిధిని గౌరవించాలి, ఆయన మాటను గౌరవించాలి. దైవ బిడ్డలారా, అది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం. అబ్రాహాముకు ఆ సాక్ష్యం వచ్చింది 22వ అధ్యాయం ఆదికాండంలో కదా. దేవుడు అడిగినటువంటి ఆ కార్యం, తన కుమారుణ్ణి బలివ్వడానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్షలో తాను నెగ్గిన తర్వాత దేవుడు తన దూత ద్వారా మాట్లాడతాడు. దీని ద్వారా నీవు దేవునికి భయపడువాడవని తెలిసింది. హల్లెలూయా. దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి దైవ బిడ్డలారా. దైవ భయం కలిగి మనం ఉండాలి కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు భయపడాలి. ఆయన గొప్ప అధికారం కలిగిన వాడు, నిత్యము సింహాసనాసీనుడు, నిత్యము అధికారంలో ఉన్నవాడు, సృష్టి అంతటి మీద పూర్తి అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. నేటికి సమస్తము కూడా ఆయన మాట ద్వారా ముందుకు జరుగుతుంది. ఆయన మాట చేత భూమి మీద ప్రతిదీ ఏర్పడుతుంది. ఆయన మాట, అంత గొప్ప దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుడు నీతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకడం మనము నేర్చుకోవాలి. వాక్యంలో సామెతల్లో ఉంటుంది. ఏంటి మరి ఇంతకు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే? ఒక్క మాటలో సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. హల్లెలూయా. ఏంటి దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాను అంటే దానికి గుర్తు ఏంటి అంటే, నీలో చెడు అనేది ఉండకూడదు. నీవు చెడుతనమును అసహ్యించుకునేవాడవుగా ఉండాలి. కొంతమందికి మంచితనం అసహ్యంగా ఉంటుంది, దైవ సన్నిధి అసహ్యంగా ఉంటుంది, మంచి మాటలు చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఈరోజు లోకం కూడా అసహ్యించుకుంటుంది. దేవుని మాటలు చెప్పే సేవకులను అసహ్యించుకుంటారు, గద్దించేవారిని, బుద్ధి చెప్పేవారిని అసహ్యించుకుంటారు, హేళన చేస్తారు, నవ్వుతారు. గమనించండి, ఈరోజు మంచిని అసహ్యించుకుంటున్నారు, చెడుని ఇష్టపడుతున్నారు. కానీ వాక్యంలో ఏమని ఉంది అంటే, నువ్వు నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తివి అనడానికి సూచన ఏంటి, గుర్తు ఏంటి అంటే, నీవు చెడుతనమును అసహ్యించుకునేవాడవుగా ఉండాలి. హల్లెలూయా.
యోసేపు జీవితంలో అదే కదా మనం చూసేది. యోసేపు చెడుతనాన్ని ఇష్టపడలేదు, పాపమును ఇష్టపడలేదు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆయన ఎంజాయ్మెంట్గా కదా, మరి అదొక సుఖభోగముగా అనుభవించాలి అనే ఆలోచనతో లేడు, కానీ ఆ చెడును చెడుగానే చూశాడు. చెడు ఏమంటారు, అది చెడు దృష్టిగానే, లేకపోతే ఒక చెడ్డ కార్యముగానే తాను గుర్తించాడు తప్ప అది దైవ చిత్తమని ముందుకు వెళ్ళలేదు దైవ బిడ్డలారా. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. నిజంగా 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా సామెతలు అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. హల్లెలూయా. నిజమే, చెడుతనాన్ని అసహించుకోవడం, అంతేకాకుండా మనలో చెడుకు స్థానం లేకుండా చెడుకు దూరంగా ఉండడమే. చెడుతనం నుండి తొలగిపోతారు దేవుని యందు భక్తి కలిగి ఉంటే. నిజమే కదా, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం, నిజ దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసయ్యను నమ్ముకున్నామంటే మనలో ప్రతి చెడును దేవుడు తొలగించాడు. హల్లెలూయా, ఎంత గొప్ప భాగ్యం. నిజమే, వీళ్ళందరినీ మార్చేస్తున్నారంటే కరెక్టే, వాస్తవమే. దేంట్లో నుండి మార్చేస్తున్నారు? చెడుతనంలో నుండి. నిజమే, చెడుతనంలో నుండి మార్చడమే, విడిపించడమే, ఒక మంచి జీవితంలోనికి నడిపించడమే దైవ భక్తి, క్రైస్తవ భక్తి, యేసయ్య నేర్పిన భక్తి. అందుకోసమే మరి దేవుడు మానవునికి విధించిన విధి, దేవుడు మానవునికి విధించిన ఆ యొక్క బాధ్యత, కర్తవ్యం ఏంటంటే మొట్టమొదట దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకడం, యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మన నుండి కోరుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో దేవుడు మన నుండి ఏం అడుగుతున్నాడట ఒక్కసారి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? కానుకలు అడుగుతున్నాడా? బలులు అడుగుతున్నాడా? ఏం అడుగుతున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకడము ఆయన కోరుచున్నాడు. దైవభక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు అంటే దేవునికి దగ్గరగా బ్రతకడం, దేవునితో అంటుకట్టబడి జీవించడం. దేవుడు లేకుండా నువ్వు ఉండకూడదు, ఆయన లేకుండా నువ్వు బ్రతకకూడదు. అదే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం. రెండవ విషయానికి వద్దాం, మనకు సమయం సరిపోదు. రెండవ విషయాన్ని చూస్తే గనుక మళ్ళీ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, రెండవది ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడలు, దేవుడు మన కోసము కొన్ని కట్టడలు, కొన్ని విధులు, న్యాయ విధులు, కట్టడ, అది మన క్షేమం కోసమే. దేవుని కట్టడలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము, దేవుని న్యాయ విధులు, ఆజ్ఞలు అంటే ఇవన్నీ ఏంటి అంటే దేవుని మాటలే. ఆయన మాటిచ్చాడు, ఖచ్చితంగా ఆయన మాటకు మనం తలవంచాలి, ఆయన మాటకు విధేయత చూపాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. దేవుడు మోషేకు చెప్పాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే కదా, మోషేకు నేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు నడవాలి. అది దేవుడు యెహోషువాకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, కట్టడ. దేవుని కట్టడలు, ఆయన వాక్యమును మనం తప్పకుండా అనుసరించడం, ఇది దైవ చిత్తం. దేవుడు కోరుతున్నటువంటి మాట. 119వ కీర్తనలో ఇంచుమించు చాలా పర్యాయములు ఆయన కట్టడలను గూర్చి, ఆయన న్యాయ విధులను గూర్చి, ఆయన ధర్మశాస్త్రమును గూర్చి, ఆయన వాక్యము కదా. భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు భక్తుడు ఇంకా దేవుని కట్టడలను ప్రేమించినవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రేమించినవాడు కదా. అందుకోసమే ఆయన ఆరంభంలోనే అంటాడు, ఎంత చక్కటి మాట అంటే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 5వ వచనం, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. హల్లెలూయ. ఆ కీర్తనకారుడు ఎంత సంతోషంగా, ఎంత చక్కగా, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను. ఏంటంటే లోకంలో మానవుని యొక్క జీవిత పరమార్థం ఇదే. ఏంటంటే దైవభక్తి కలిగి ఉండు. రెండవది ఏంటంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడల చొప్పున నువ్వు బ్రతకడం మనం నేర్చుకోవాలి. నిజమే, దేవుని కట్టడలు మనం అనుసరించాలి అంటే ఆయన వాక్యాన్ని మనం చదవాలి, ఆయన వాక్యాన్ని మనం వినాలి. దేవుని సేవకుల ద్వారా బోధిస్తున్నప్పుడు ఆ మాటలు మనం వినాలి.
ఆ మాటలు చదవాలి. ఈరోజు దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని చదివేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మీ దేవుని వాక్యాన్ని మరి చదువుతున్నాము? దేవుని వాక్యం చదివే అలవాటు ఎంతమందికి ఉంది? నీవు చదవకుండా, ఆయన మాట వినకుండా, ఆయన మాట ప్రకారం నీకు నడవడము అనేది ఏ విధంగా తెలుస్తుంది? ఆయన కట్టడాలను అనుసరించాలనే విషయం నీకెట్లా తెలుస్తుంది? నీ దృష్టిలో కేవలం ఏంటి అంటే మందిరానికి వెళ్ళడం, రావడం, క్రైస్తవ పేరు కలిగి ఉండడం, బాప్తిస్మం తీసుకోవడం, నెలకోసారో వారానికి ఒకసారో బల్లలో పాలు పొందడం, ఇదే కదా, ఇంతే కదా క్రైస్తత్వం అంటే? లేదు. దేవుని వాక్యం కదా, మరి దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలమగునని మొదటి కీర్తనలు మనం చూస్తాం. ఆయన ధర్మశాస్త్రమును చదవాలి, ధ్యానించాలి. మెడిటేషన్, ధ్యానం. నువ్వు చదివితే ధ్యానిస్తావు. ఆ ధ్యానము కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన కట్టడల ప్రకారంగా నువ్వు నడుస్తావు. గమనించండి, ఇప్పుడు పశువులు ఉన్నాయి, గడ్డి మేస్తేనే కదా నెమరు వేస్తుంది. నెమరు వేయాలంటే ముందు ఏం చేయాలి? అది మేయాలి, ఆహారమును అది ఆరగించాలి కదా. ఆ గడ్డి మేస్తేనే కదా తర్వాత నెమరు వేస్తుంది. నెమరు వేయాలంటే లోపల ఆహారం ఉండాలి కదా. నీవు అనుసరించాలంటే వాక్యం నీలో ఉండాలి కదా. వాక్యం నీలో లేకుండా, వాక్య ధ్యానము నీలో లేకుండా, దేవుని మాట ఏంటో నీకు తెలియకపోతే, గమనించండి దేవుని బిడ్డలారా, దాని ప్రకారంగా నడవడము అనేది నీ చేత కాదు. అందుకోసమే కీర్తనకారుడు 119 కదా 16వ వచనం కూడా చూడండి, మీరు తర్వాత ఖాళీ సమయాలు చదవండి. 16వ వచనంలో, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవకయుందును. దేవుని కట్టడలను బట్టి ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ కదా, హర్షిస్తున్నాను అన్నాడు. కొంతమందికి దేవుని వాక్యం వింటుంటే ముఖాలు మాడిపోతూ ఉంటాయి. దేవుని సేవకులు హెచ్చరిస్తూ ఉంటే, వాక్యము ద్వారా ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞలను గురించి బోధిస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడే వ్యక్తులు క్రైస్తవులు ఉంటారు. కానీ భక్తుడు అంటాడు, నేను హర్షిస్తాను కదా, హర్షించేదను. తర్వాత 119:71 వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకొనినట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. హల్లెలూయా కదా. నీ కట్టడలను నేను నేర్చుకోవాలంటే శ్రమ కలిగి ఉండడమే, శ్రమలు రావడమే నాకు మేలు. ఈరోజు కష్టాలు లేవు, సుఖం ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైపోయింది. కాబట్టి దేవుని వాక్యం నేర్చుకునే పనేముంది? దేవుని వాక్యముతో పనేముంది? నేను గడిచిన వారంలో కూడా చెప్పాను, వాక్యముతో ఒక వ్యక్తికి అవసరత లేనట్లుగా సైతానుడు ఒక మనిషిని వాక్యము నుండి, దేవుని నుండి దూరం చేసి ఉన్నాడు. నీకు వాక్యం ఎందుకు? నువ్వు వాక్యం చదివే అవసరత నీకెందుకు? నీకు బాగా జ్ఞానం ఉంది, నీకు చాలా తెలివి ఉంది, నీకు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి లోకంలో. నువ్వు దేవుని వాక్యము నీకెందుకు? దేవుని వాక్యము రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళకు, దేవుని వాక్యము సేవకులకు, దేవుని వాక్యము బోధించే వాళ్ళకు, దేవుని వాక్యము సేవకుల కుటుంబాలకు ఈ విధంగా తలంచేవారు లేకపోలేరు. దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవకునిగా సెలవిస్తున్నాను. ఈ లోకంలో మానవునికి దేవుడు విధించిన విధి ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఆయన కట్టడలను అనుసరించాలి. అంతేకాకుండా 145వ వచనంలో కూడా అంటాడు, యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. హల్లెలూయా, ఎంత చక్కటి మాటలు కదా. కాబట్టి ఆయన కట్టడలను మనం అనుసరించడం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయం మనం నేర్చుకున్నాం, దేవుడు మానవ కోటికి విధించిన విధి ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండవది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం. మూడో మాట చూసి ముగించుకున్న 14వ వచనం, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియ అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. మూడవ విషయాన్ని ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను దేవునికి జవాబుదారిని. దేవునికి జవాబుదారిగా మనము ఉండాలి. దేవునికి మనం ఒకరోజు తీర్పు దినమున ఖచ్చితంగా వి మస్ట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చే ప్రతి ప్రశ్నకు మనం జవాబుతో సిద్ధపడి ఉండాలి. మనం చేసే ప్రతి క్రియ, వాక్యంలో ఏమనుంది చూడండి, ప్రతి అంశమును గూర్చి, గూఢమైన అంటే రహస్యమైన ప్రతి అంశమును గూర్చి. రహస్యమును మనం రహస్యంగానే దాచిపెడతాం, కానీ ప్రతి రహస్యము కూడా ఒకరోజు అది బహిరంగంగా బయటకు వస్తుంది, అది వెలుగులోనికి వస్తుంది. నువ్వు చీకట్లో జరిగించిన ప్రతి కార్యము కూడా వెలుగులోనికి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను విమర్శలోనికి తీసుకొస్తాడు, తీర్పులోనికి తీసుకొస్తాడు. విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు నేను దేవునికి ఉత్తరవాదిని కదా, జవాబుదారుణ్ణి అనే విషయాన్ని మనం గుర్తించాలి. మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ వెళ్ళకూడదు.
ప్రతి దానికి లెక్క చెప్పాలి. బ్యాంకులో నుండి మనం మన అకౌంట్లో నుండి ఏటీఎం ద్వారా డబ్బులు తీస్తున్నాం అనుకోండి, ఒకరోజు ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి కదా. మేబీ మన తల్లిదండ్రులు అడుగుతుండవచ్చు, ఈ డబ్బులు దేనికి వాడావు, పలాని డబ్బులు దేనికి వాడావు, ఎందుకు తీసుకొచ్చినావు, ఎక్కడ వాడావు, ఏం అవసరత ఉంది. ప్రతి ఒక మనిషి ఒక తల్లిదండ్రులైన వారే బిడ్డలను అడుగుతూ ఉంటారు. యజమానులు, మేనేజర్స్ తన దగ్గర వర్క్ చేసే వాళ్ళని అడుగుతుంటారు. అటువంటప్పుడు దేవుడు నీవు చేసే ప్రతి పనిని గూర్చి తప్పకుండా లెక్క అడుగుతాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక రోజు మనల్ని తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, వారికి ఖచ్చితంగా కదా ఒకరోజు న్యాయ విమర్శలో నిలబడాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతిక్రియ తీర్పులోనికి వస్తుంది. ప్రకటన గ్రంథం 20:12 కూడా ఎంత చక్కటి మాట. ఈ మాట ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తించాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ఒకసారి తీద్దాం. ప్రకటన గ్రంథం 20:12 మనందరికీ తెలుసు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున. ఎవరి క్రియలను బట్టో నీకు తీర్పు తీర్చాడు. నీ క్రియలను బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఎవరో చేశారు, పలాని వాళ్ళని బట్టి నేను ఈ విధంగా తయారయ్యాను, పలాని వాళ్ళు నన్ను పాడు చేశారు, పలాని వాళ్ళు నన్ను మోసం చేశారు. నో 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 నో, ఎవరిని బట్టో కాదు నీకు తీర్పు. నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి నాకు తీర్పు, నీ క్రియలను బట్టి నీకు తీర్పు. 2 కొరింథీ 5:10 కూడా చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందున్నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎంత ఆలోచింపదగిన విషయం ఇది. అనాలోచనగా ఉండే విషయం కాదు దైవ బిడ్డలారా. ఇవి భయపడే విషయం కూడా కాదు, కానీ జాగ్రత్త పడవలసిన విషయం. కాబట్టి మనము దేవునికి జవాబుదారులము అన్న సత్యాన్ని గుర్తించాలి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మానవునికి విధించిన ఆ విధి ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2వది దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. 3వది దేవునికి జవాబుదారిగా ఉండాలి. దేవునికి జవాబుదారిగా ఒకరోజు మనం ఆయనకు ఆన్సర్ ఇవ్వాలి. అకౌంటబుల్. వీ మస్ట్ బి అన్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనం జవాబుదారులం. కాబట్టి నమ్మకంగా బ్రతుకుదాం. లోకం శాశ్వతం కాదు. లోకంలో మనుషుని ప్రయాసం అంతా వ్యర్థమే. కానీ కేవలం ప్రాముఖ్యమైంది ఈ 3 విషయాలు దేవుడు మనకు ఒక అనుభవపూర్వకంగా రాసినటువంటి సొలొమోను తన అనుభవంలో నుండి తాను అనుభవించి వ్రాసినటువంటి మాటలు. ఇవి యథార్థం, సత్యం. ఈ సత్యాన్ని గ్రహించి సత్యవంతుడైన దేవునితో నమ్మకంగా బ్రతుకుదాం. అట్టి కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు విధించిన విధులను, కట్టడలను, బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చుటకు, మీ అందు భయము భక్తి కలిగి నమ్మకంగా జీవించుటకు సహాయం చేయండి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలిగే మీ కృపనందించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, కష్టంలో, బాధలో, నిరాశతో ఉన్నారో, దయచేసి నాయన నీ బిడ్డలను ధైర్యపరచమని ప్రార్థిస్తూ, నేటి కార్యక్రమానికి నాయన స్పాన్సర్ చేసిన మా ప్రియులు మోజెస్ గారు, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.